జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళ పుస్తె చోరీ. ప్రసూతి కొరకు ఏరియా ఆసుపత్రిలో చేరిన భాగ్యలక్ష్మి ఆపరేషన్ కొరకు తీసిన పుస్తెలు తిరిగి ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది. ఆందోళన మండలం పోసానిపేటకు చెందిన బాధితులు. జోగిపేట పోలీస్ స్టేషన్లో ప్రసూతి మహిళ భర్త అశోక్ ఫిర్యాదు. విచారణ చేపట్టిన పోలీసులు. ఈడ కట్టిన ముఖ్యమంత్రి చికెను మీద రబ్బరేలా వాళ్ళు రబ్బరే చేస్తారు. గవర్నమెంట్ జోపేట హాస్పిటల్కి వచ్చాము. అక్కడ నాకు నార్మల్ డెలివరీస్ అని తీసుకెళ్ళారు, కానీ సిజేరియన్ మేడం సిజేరియన్ చేస్తామని చెప్పింది. సిజేరియన్ కోసం అని ఫస్ట్ ఒక రూమ్లకు ఆయమ్మ వచ్చి తీసుకెళ్ళి మూత్రం పైపు ఎక్కిస్తానని చెప్పి నా వెంట ఎవరైనా వస్తుంటే వాళ్ళను వద్దని చెప్పేసి నన్ను ఒక్కదాన్నే తీసుకెళ్ళి డోర్ వేసి డ్రెస్ చేంజ్ చేసింది, పుస్తకం తీసి మళ్ళీ మా అక్క సిస్టర్ వస్తానే కానీ ఆమెను వద్దని చెప్పేసింది. డోర్ వేసి నా బట్టలు పుస్తకం తీసి పక్కకు నన్ను ఆపరేషన్ థియేటర్లో పంపించింది. మళ్ళీ మా వస్తువు మాకు తిరిగి ఇవ్వలేదు. న్యాయం జరగాలని మళ్ళీ కోరుతున్నాను. శనివారం పొద్దున మేము జోగిపేట గవర్నమెంట్ ఆసుపత్రికి మా భార్యను తీసుకుని డెలివరీ కోసం వచ్చాము. అయితే మేడం 11 గంటలకు ఇక్కడ వచ్చిన తర్వాత సిజేరియన్ చేయాలని చెప్తే సరే మేడం చేయండి మేడం అంటే అక్కడ వెళ్ళి నార్మల్ డెలివరీ నుంచి సిజేరియన్ ఆపరేషన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి భార్య తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ చేసే వర్కర్ రూమ్లోకి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ ఒక యూరిన్ పైపు వేయాలని చెప్తే యూరిన్ పైపు తీసి ఇప్పేసి ప్లస్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మంగళసూత్రం కూడా తీసి బెడ్ మీద పెట్టింది. మళ్ళీ డ్రెస్ తీసి మార్చేసి అక్కడనే బెడ్ పైన ఉంచి మాకు ఎవరిని రానివ్వలేదు, లోపలికి రానివ్వకుండా వద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళు పేషెంట్ తీసుకొని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. మరి తర్వాత ఆపరేషన్ థియేటర్ బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. మళ్ళీ మంగళసూత్రం అడిగితే మంగళసూత్రం కూడా అయిపోయి ఇచ్చానని అడిగితే ఇక్కడ సూపరింటెండెంట్ డాక్టర్లకు అందరికీ ఫిర్యాదు చేసిన ఎవరు కూడా వాళ్ళు ఏమన్నా అంటే పిఎస్లో కంప్లీట్ చేసుకోండి, మీకు ఎక్కడైనా కంప్లీట్ చేసుకోండి అది మాకు అర్థం తెలియదని చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.